అందుకే రామానుగ్రహం పొంది భవిష్యత్ విధాత అయ్యే అవకాశానికి నోచుకున్నాడు ఆంజనేయుడు. పరాక్రమంలో హనుమకు సాటి వచ్చే వారు లేరు. నా రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ అంటాడు హనుమ. అంటే 1000 మంది రావణులనైనా తనకు ఎదురు నిలబడలేరని అర్థం. తాను ఎంతటి శక్తివంతుడైనా దానికంతటికీ కారణం రామనామ మహిమే అని తీర్మానించాడు. నిరంతరం రామనామాన్ని చాటడమే హనుమ అభిమతం. అందుకోసమే యయాతికి ఆశ్రయమిచ్చి రామబాణం కన్నా రామనామమే గొప్పదని లోకానికి తెలియజేశాడు. తానే దేవుడై ఉండి ఆంజనేయుడు ఒక సాధకుని అవతారం ఎత్తి సాధకుడైన వాడు కార్యాన్ని ఎలా సాధించాలో, భక్తుడైన వాడు భగవంతుని సేవకు జీవితాన్ని ఎలా సంపూర్ణంగా నిస్వార్థంగా సమర్పించాలో లోకానికి చాటి చెప్పాడు పవనసుతుడు. ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు గోవర్ధనగిరి ఎత్తాడు. త్రేతాయుగంలో హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని ఎత్తాడు. ద్వాపరంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపాడు. ద్రౌపది కోరిక మేరకు సౌగంధిక పుష్పాన్ని తీసుకువచ్చే సందర్భంలో భీమసేనుడికి హనుమంతుడు కూడా